ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులైన మీ అందరికీ కూడా మరి హ్యాపీ ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు తండ్రి అనేటువంటి అంశంలో మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో నా ప్రభా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో మరి ఈ భూమి మీద ఒక మంచి తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కనిపించారా అంటే, భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అది కాదు, కానీ మనిషిగా ఒక మంచి తండ్రిగా ఉన్నారా అంటే ఎవరైనా ఉన్నారంటే వెంటనే గుర్తొచ్చేది ఎవరు? గొప్ప భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఏంటి ఆయన పేరు? యోబు. యోబు ఎంత గొప్ప తండ్రి అంటే ఆయన గురించినటువంటి కొన్ని విషయాలు మనం ఈరోజు చూసుకుని ముందుకు వెళ్దాం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పరలోకమందున్నటువంటి మీ తండ్రికి మీరు కుమారులు అయి ఉండినట్లు ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మనం శత్రువులను ప్రేమించాలి. చాలా కష్టమైనటువంటి పని చెప్పాడు దేవుడు. మీరు తండ్రికి కుమారులు అయి ఉండాలంటే ఏం చేయాలంటే శత్రువుని ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థించాలి. అసలు ఈ రెండు మనకి చాలా కష్టమైనటువంటి పనులు. ఇక్కడ దేవుడు చూసినట్లయితే భూమి మీద ఒక ఆదర్శప్రాయుడైనటువంటి తండ్రి ఎవరన్నా ఉన్నారని చూసినట్లయితే ఇక్కడ మనకి యోబు గారు కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈయన అరుణోదయాన్నే లేచంట ఆయన ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేశాడంట, తన పిల్లలందరి కొరకు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం జాగ్రత్తగా గమనించినట్లయితే. అలాగే అతను దేవుని వాక్యం మనకి చెప్తున్నటువంటి రీతిగా ఎర్లీ మార్నింగ్ లేచాడు. మొట్టమొదటి ఏం చేసినట్టంటే పిల్లల కొరకు ప్రార్థన చేసి దహన బలులు అర్పించేటువంటి వాడు అంట. పైగా ఎటువంటి వాడు? న్యాయవంతుడు, యథార్థవర్తనుడు కూడా. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఈ రోజున చెమటను కూడా విసర్జించలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. చెమట పట్టట్లేదు, అంతా కూడా ఏసీలోనే పనిచేస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించాలి. ఈ భూమి మీద మరి అసలు అతను వంటి వాడు ఎవడు కూడా లేడు అని చెప్పి దేవుడే సాక్ష్యం చెప్పాడు. దేవుని నుండి సాక్ష్యం పొందినటువంటి వాడు యోబు భక్తుడు అనమాట. 1వ అధ్యాయం 8వ వచనం మీరు చదువుకుంటే ఈ విషయాలన్నీ అక్కడ ఉంటాయి. అతను మంటి మనుషులే లేడంటే భూమి మీద. గమనించాలి. ఎందుకని లేడంటే ఆదర్శవంతులైన తండ్రి, ఆదర్శవంతులైనటువంటి భర్త, ఆదర్శవంతమైనటువంటి వ్యాపారవేత్త, ఆదర్శవంతమైనటువంటి స్నేహితుడు, ఆదర్శవంతమైనటువంటి భక్తుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూసారా యోబులోను. ఈ రోజున మరి యోబు గురించి మనం ఎందుకు ధ్యానం చేసుకుంటున్నామంటే, భూమి మీద అతను వంటి భక్తుడు లేనే లేడని స్వయంగా దేవుడే సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. మనకు మనం సాక్ష్యం చెప్పడం వేరు, కానీ మన గురించి వేరే వాళ్ళు చెప్పేటువంటి సాక్ష్యం చాలా అద్భుతమైనటువంటిది. ఎందుకంటే మన గురించి మనం లేనిది ఉన్నట్టు గొప్పగా చెప్పుకుంటాం, కానీ మన గురించి వేరే వాళ్ళు సాక్ష్యం చెప్పాలంటే అది చాలా పవర్ఫుల్ అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా జాగ్రత్తగా వినాలి. మరి ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి రోజుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చేసిన దినం దీని మనం ఉల్లహించి సంతోషించదు. ఇక్కడ అరుణోదయం లేచి పిల్లల కొరకు మొరపెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు యోబు గారు. ఇక్కడ మనం యోబు 1 చూసినట్లయితే, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. ఒక్కొక్కరిని పిలిపించి వారిని గురించి ప్రార్థన చేసేటువంటి వాడు కనుక యోబు ఆదర్శవంతులైనటువంటి తండ్రిగా మనం చూస్తున్నాం. ఒక్కొక్కరిని పిలిచి వారి గురించి ప్రార్థన చేయటం ఎక్కడుందండి? ఈ యొక్క లక్షణం ఎక్కడుంది మనకు? అసలు ఇది ఎక్కడ చేస్తున్నాం? ఫాదర్స్ డే రోజున మంచి గిఫ్ట్ ఇస్తారు ఫాదర్కి, లేకపోతే ఏదో రెస్టారెంట్ భోజనం అయిపోయింది అంతే ఆ రోజే. కానీ ఈ తండ్రి చూసినట్లయితే తన పిల్లల కొరకు అరుణోదయమున ఎర్లీ మార్నింగ్ చీకటితోటి లేచి ఏం చేస్తున్నాడంటే, పిల్లలు ఎంతమంది? 10 మంది పిల్లలు. ఒక్కొక్కరిని పిలిచి వారిని పవిత్రపరిచి వారి కొరకు ప్రార్థన చేయటం అంటే మరి ఎంత అద్భుతమైన విషయం. ఈరోజున ఆలోచించండి, మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ పిల్లలు నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తున్నారా? మీరు వాళ్ళని దీవిస్తున్నారా? వాళ్ళని ఆశీర్వదిస్తున్నారా? వాళ్ళని పవిత్రపరుస్తున్నారా? నెవర్. ఎక్కడా లేదు ఇది అసలు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక భక్తుడు భూమి మీద చేసి చూపించాడు. గమనించాలి. మనకలాంటి మనిషి చేసి చూపించాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అతను అంట్లో లేడు. అతను భక్తిపరుడు లేడు. అతను భక్తిగా ఉండటమే కాదు, పిల్లలను పవిత్రపరిచాడు, భక్తిగా జీవించేలా చేశాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈ రోజున నేను ప్రార్థన చేసుకుంటానని నా పిల్లడు నా మాట వింటాడు. ఎప్పుడు వింటాడో? 25-30 సంవత్సరాలు వచ్చి వింటలేదంటే ఎలా వింటాడు? మొక్క వంగనిది మోన వంగుతుందా? చిన్నతనంలో వారు మాట వినరు. అప్పుడు మనం ఏం చేయాలి? బెత్తం వాడాలంటాడు. బెత్తం వాడని వాడు కుమారునికి విరోధాన్ని ఉన్నది బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులారా, తండ్రి మనసు మనకు అర్థం కాదు, కొంచెం కఠినంగా కష్టంగా ఉంటుంది. అది పెద్ద అయ్యాక దాని విలువ తెలుస్తుంది అనమాట. ఒక కుమారుడు చదువుకుంటూ ఉన్నాడు, 10th క్లాస్ పాస్ అయ్యాడు, మంచి మార్క్స్ వచ్చాయి. కానీ తండ్రి ఏ రోజు మెచ్చుకోలేదు కుమారుడిని. కుమారుడు చాలా బాధపడుతున్నాడు, ఎప్పుడూ తిడుతున్నాడు. ఎలా చదువుతున్నాడు, అలా చదువుతున్నాడు, ఎలా చేయాలని చెప్పి ఎప్పుడు కూడా కోపడుతున్నాడు. చాలా పేదరికమైనటువంటి కుటుంబం. ఆ కుమారుడికి ఇంకా విసుగు చెందిపోయి నా తండ్రిని ఎలాగైనా సరే నేను చంపేసేయాలనుకున్నాడు. అప్పట్లో ఇల్లు ఎలా ఉండంటే గుడిసెలు, పైన అటకొనేటువంటిది. అటక అంటే ఇప్పుడు మనం దాన్ని ఏమంటాం, మనం సెల్ఫ్ అంటాం అనమాట, లేకపోతే షేడ్ ఉంటుంటాం. అట్లాంటి దానికి వాడు ఏం చేశాడంటే పెద్ద బండరాయి తీసుకుని ఆ అటకెక్కి కూర్చున్నాడు అనమాట. ఏంటంటే మధ్యాహ్నం నా తండ్రి వస్తాడు, భోజనానికి పనికి వెళ్ళాడు, వచ్చినప్పుడు నా అమ్మ అన్నం పెడుతుంది, ఇక్కడే కూర్చుని తింటారు వాళ్ళిద్దరూ. అదే టైంలో ఈ బండరాయి మా నాన్న నెత్తి మీద వేసేస్తే కథం చనిపోతాడు అని డిసైడ్ అయిపోయాడు. వెళ్ళిపోయాడు. వచ్చాడు వాళ్ళ నాన్న. వచ్చిన తర్వాత చేతులు కడుక్కొని కూర్చున్నాడు. వాళ్ళ అమ్మ అన్నం వడ్డిస్తూ ఉంది. వడ్డిస్తూ ఉంటుంటే వాళ్ళ అమ్మ అన్నది, ఏమండి మన పిల్లోడు ఎంత ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, మరి ఎందుకంటే వాడిని మీరు అయినా కూడా ఎప్రిషియేట్ చేయరు, అసలు ఎందుకని వాడి గురించి మీరు ఇట్లా చేయరని అన్నప్పుడు, సరే ఏం చెప్తాడు మా నాన్న సమాధానం విని చంపేద్దారు అనుకున్నాడు అతను కుమారుడు. అటువంటి సందర్భంలో తండ్రి హృదయం నుంచి పలుకుతున్న మాటలు ఏంటంటే, పిచ్చిదానా, నీకంటే వాడంటే నాకు ఎంతో ప్రేమ తెలుసా? అవునా? నిజమా? ఎస్ నిజమే. మరి ఎందుకంటే ఎప్పుడు కూడా వాడిని ఎప్రిషియేట్ చేసింది లేదు, ఎప్పుడు కూడా వాడిని తిడతానే ఉంటుంటారు, ఎప్పుడు కూడా వాడిని ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి స్ట్రిక్ట్గానే ఉంటారు. ఎందుకనంటే నేను ఎప్పుడైతే లూజ్ అవుతానో వాడు చదవటం మానేస్తాడు, నేను ఎప్పుడైతే వాడి దగ్గర మృదువుగా ఉంటానో వాడు కఠినంగా మార్చబడతాడు. వాడు 10th క్లాస్ పాస్ అయ్యాడు, నా హృదయం ఎంతో ఉప్పొంగింది. ఇదిగో కాలేజీకి వెళ్ళాలి కదా, వాడు సైకిల్ కొనుక్కొని వచ్చాను, బయటే ఉన్నది. వాడంటే ప్రేమ లేదనుకుంటున్నావా? వాడి కోసమే కదా నేను అంత పని చేసేది, సంపాదించేది, ఇదంతా చేసేది అని చెప్పి ఇలాగా కుమారుడి మీద ఉన్న ప్రేమను ఇది వాడి ఎదుటి ఇదంతా నేను వెల్లడి చేశానంటే వాడి గారం వస్తుంది, వాడి చదవడు, పాడైపోతాడని చెప్పే ఈ గుండెల్లోనే దాచుకుంటున్నాను వాడి మీద ఉన్న ప్రేమని. వాడు తిట్టిన ప్రతి క్షణాన్ని బయటికి వెళ్ళి ఎంతో ఏడుస్తాను తెలుసా అని చెప్పి తండ్రి చెప్తుంటే ఈ కుమారుడు కన్నీళ్ళు కారుస్తూ ఉన్నాడు. ఈ భోంచేద్దరన్న కూర్చున్నటువంటి తండ్రి మీద పైనుంచి వాటర్ పడుతుంది. ఏంటా ఏ పిల్ల ఏదన్నా చూస్తుంటే అవి వాటరు కుమారుడి అనమాట. ఏంటని చెప్పి చూస్తుంటే ఆ కుమారుడు నెమ్మదిగా అటక మీద దిగటం ప్రారంభించాడు. ఏంద్ర అటకెక్కవేంటని అని చెప్పాను అంటే అప్పుడు కిందకి దిగిన తర్వాత 2 కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు, నీ మనసును అర్థం చేసుకోపోయాను, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నేను, నువ్వు నన్ను నడిపిస్తున్న నడిపింపంతా, నన్ను తిడుతున్న తిడుతులు, లేకపోతే నన్ను 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 నువ్వు ఎంతో బాధ పెడుతుంటే అవన్నీ కూడా నిజంగానే నన్ను హర్ట్ చేయాలని చెప్పి నేనంటే నీకు నచ్చదా, లేకపోతే నన్ను ఎందుకు ఇంత కఠినంగా చూస్తున్నావు అనుకున్నాను, కానీ నీ గుండె లోతుల్లో ఇంత ప్రేమ దాగి ఉన్నదని చెప్పి నేను అర్థం చేసుకోలేకపోయానని చెప్పి ఆ కుమారుడు ఎంతగానో విలపించాడంట. గమనించాలి ప్రియులారా, తండ్రి కాళ్ళు పట్టుకున్నాడు, తండ్రి కొడుకులు హత్తుకున్నారు, అర్థం చేసుకున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తండ్రి చేసే పనులు టైంలో అర్థం కాకపోవచ్చు, కానీ ఒకనొక రోజున అవి ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు ఇచ్చేటువంటిగానే ఉంటాయి. కాబట్టి యోబు ప్రతిరోజు ప్రార్థనింటున్నానా, ప్రతిరోజు బలింటున్నానా, చిరాకు వచ్చేస్తుంటుంది వాళ్ళకి కదా. ఖచ్చితంగా ప్రతిరోజు పవిత్రపరచడం ఏంటి గమనించారు అక్కడ ఏమన్నదండి, పిల్లలు నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిని ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించను. ఏదో చిన్న నెత్తిమీద చేసి ప్రార్థన చంపట్లేదు, ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి. దహన బలి అంటే ఒక్కొక్కరి నిమిత్తం అంటే ఎంత టైం పడుతుందండి? ఎంతమంది పిల్లలకి? 10 మంది పిల్లలకంటే ఆల్మోస్ట్ కనీసం 10 నిమిషాలు వేసుకున్నా 10 100 నిమిషాలు అంటే ఎవ్రీడే ఒక 2 hours, అరౌండ్ 2 hours అక్కడ స్పెండ్ చేయాలంటే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది అసలు. ఈ రోజున ఒక మెసేజ్ వింటానికి అరగంట టైం ఉండలేదు మనకి, షార్ట్ 1 minute అయిపోవాలి, లేదా 5 minutes ఉండాలి. అదైతే నువ్వు ఓపెన్ చేస్తాను, ఎంత ఉంది ఇది 30 నిమిషాల తర్వాత చూద్దాం రా కదా. ఒక మెసేజ్ మనం చూడాలంటే 30 నిమిషాలు ఉందనుకో, 40 నిమిషాలు అంటే 1 hour అంటే ఇంకా అసలే చూడం దాన్ని.
కానీ ఇక్కడ యోబుకున్నటువంటి సహనము, లేకపోతే వాళ్ళ బిడ్డలు కూడా ఎక్కడా వ్యతిరేకించినట్టు లేదు. రోజు ఒక 2-3 గంటలు అక్కడ గడుపుతూ దాన బలులు అర్పిస్తూ ఇది ఇంత కార్యక్రమం కేవలం దేవుని కొరకు ఇదంతా. అలాగని చెప్పి ఆయన వ్యాపారం లేదా? అలాగని చెప్పి ఆయనకి అన్ని సమృద్ధి ఉన్నాయి, వ్యాపారానికి వ్యాపారం అన్నీ ఉన్నా కూడా దేవునితో సమయం గడుపుతూ దేవునితో పిల్లల్ని గడిపేలా చేస్తున్నటువంటి వాడు యోబు. గొప్ప భక్తుడు, భూమి మీద గొప్ప తండ్రి అనమాట. హల్లెలూయా. ఆదర్శవంతమైనటువంటి తండ్రి. ఎందుకు ఆదర్శం అంటే యోబుని ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు నువ్వు నేను కూడా మన బిడ్డల విషయంలో వాళ్ళని పవిత్రపరచాలి. ఇప్పుడు దహన బలి అర్పించవసరం లేదు, కానీ దహన బలిపీఠం అనేటువంటి మరి మనం ప్రార్థించే ప్లేసే బలిపీఠం అనమాట. అక్కడికి వాళ్ళని నడిపించాలి, బలిపీఠం దగ్గరికి వాళ్ళని నడిపించాలి, వాళ్ళ చేత ప్రార్థన చేయించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైనటువంటి వారలారా, ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవించవలసిందే నువ్వు. 365 రోజులు ఖచ్చితంగా చీకటితోటే ఎర్లీ మార్నింగ్ లేవాలి దేవుని సన్నిధిలో. ఈ రోజున మనం అర్పించవలసిన దహన బలి ఏంటంటే నీ విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు అంటాడు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం హృదయాన్ని అర్పించాలి. కాబట్టి ఇక్కడ యోబు ఆదర్శవంతులైనటువంటి తండ్రి. అలాగని చెప్పేసేసి మరి భార్యను తిట్టాడా? లేదు. ఇక్కడ చాలామంది భార్యను తిట్టేశాడు యోబు గారు అనుకుంటాడు. యోబు గారు భార్య యోబుని నువ్వు చనిపోను అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, మూర్ఖురాలు మాట్లాడుకుంటారు అటువంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు. నువ్వు మూర్ఖురాలు కాదు, గొప్ప భక్తుడి భార్యవు. నువ్వు మూర్ఖురాలు కాదు, గొప్ప సంపన్నుడు భార్యవు. నువ్వు మూర్ఖురాలు కాదు. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవు అని చెప్పి ఏం చేస్తున్నాడంటే భార్యని ఎడ్యుకేట్ చేస్తున్నాడు తప్ప అక్కడ మూర్ఖురాలు అని అనలేదు. అక్కడ మూర్ఖురాలు లాగా, మూర్ఖురాలు వలే, మూర్ఖులు మాట్లాడుకునే మాటలు నీ నోటి నుంచి రాకూడదు అని చెప్పి భార్యని కంట్రోల్ చేస్తాడు, ఎడ్యుకేట్ చేస్తాడు. అంతే. దాన్ని తప్పు అర్థం చేసుకుంటారు చాలామంది. కాబట్టి ఇక్కడ ఆదర్శవంతమైన భర్త. ఒకవేళ భార్య తొందరపడినప్పుడు, ఒకవేళ భార్య గమనించాలి ప్రియులరా, యోబు పాత్ర చూస్తే చాలా అద్భుతమైనటువంటి. ఒకవేళ భార్య తొందరపడి మాట్లాడినా కానీ దానికి చెంపచేయలేవు అనిపించలేదు యోబు గారు, లేకపోతే కోపపడలేదు యోబు గారు, లేకపోతే ఆమెను అసహించుకోలేదు. ఏమంటున్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు, మూర్ఖులు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు, లోకస్తులు మాట్లాడినట్టుగా మాట్లాడొద్దు అని చెప్పి ఇక్కడ చాలా అద్భుతంగా ప్రేమగా యోబు గారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆదర్శవంతమైనటువంటి తండ్రి ఎవరికి? పిల్లలకి ఒక మార్గం చూపిస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ లేవడం నేర్పిస్తున్నాడు, వాళ్ళని లేపుతూ ఉన్నాడు, వాళ్ళ పాపాలు ఒప్పింపజేస్తున్నాడు, వాళ్ళని పవిత్రపరుస్తున్నాడు, వాళ్ళని దేవుని సన్నిధిలో మోకరింపజేస్తున్నాడు, వాళ్ళ కొరకు దహన బలులు అర్పిస్తున్నాడు, వాళ్ళ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఒక్కసారి ఆలోచించండి. ఎంతకాలం మీరు మీ కొరకు, మీ పిల్లల కొరకు ప్రార్థించి ఎంతకాలం అయింది? ఎంతకాలం దేవుని సన్నిధిలో మొరపెట్టి మీరు దేవుని దగ్గర మీ పిల్లలు మీరు కలిసి ప్రార్థించి ఎంతకాలం అయింది? మీ కుటుంబ సమేతంగా దేవునికి గడిపి ఎంతకాలం అయింది? లేదులే బ్రదర్ అంటున్నారా? జాగ్రత్త, ప్రార్థించండి. ప్రభువా అటువంటి అవకాశం మాకు కూడా ఇదేవా? అటువంటి స్థితిలో ఈ యొక్క యోబు గారి వలె ఆదర్శవంతమైన తండ్రిగా నేను ఉండాలి, ఆదర్శవంతమైన కుటుంబంగా మేము ఉండాలి అని చెప్పి మీరు అనుకున్నట్టయితే అద్భుతం. నెంబర్ 1 ఆదర్శవంతమైన తండ్రి యోబు గారు. నెంబర్ 2 ఆదర్శవంతమైనటువంటి భర్త. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యోబు గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలను కలిగి అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 5 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరూ అతడు గొప్పవాడుగా ఉన్నాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. గొప్పవాడు అంటే ఏంటంటే ఇన్ని గొర్రెలు ఇంతమంది పని వాళ్ళు ఉన్నారంటే ఆ వ్యక్తిని ఏమంటారు? వ్యాపారం చేసేటువంటి వాడు, ఉద్యోగం చేసేటువంటి వాడు కాదు, ఉద్యోగం ఇచ్చేటువంటి వాడు, అనేక మందికి పని వారికి పని కల్పించినటువంటి వ్యక్తిని ఏమంటారు? వ్యాపారవేత్త అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ఒక కంపెనీని నడుపుతున్నట్టు లెక్క అనమాట యోబు గారు. ఒక కంపెనీ CEO అనొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ యోబు గారు గొప్ప తండ్రి మాత్రమే కాదు, గొప్ప భర్త మాత్రమే కాదు, గొప్ప వ్యాపారవేత్త. ప్రార్థించేటువంటి వారు ప్రతి రంగంలో ఏలుబడి చేస్తారు. ప్రార్థించేసేటువంటి వారు, దేవుని భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని ప్రేమించేటువంటి వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వర్తమానం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒక్కసారి ఆలోచించేయండి. ఎటువంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నాం, ఎటువంటి విధానం మనం కలిగి ఉన్నాం. యోబు భక్తుని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గొప్ప తండ్రిగా ఉంటే సరిపోదా? లేదు, గొప్ప భర్తగా ఉండాలి, గొప్ప వ్యాపారవేత్తగా, గొప్ప సంపాదన పరుడుగా. ఆ దేశంలో యోబు గొప్పవాడు కదంటే, యోబే గొప్పవాడు అంటే యోబుకి మించినోడు లేడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నుంచి సాక్ష్యం చూస్తే ఎలాగున్నది? భూమి మీద అటువంటి భక్తులన్నీ దేవుడు యోబు గురించి సాక్ష్యం చేస్తున్నాడు భక్తి విషయంలో. సో భక్తిగా ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర ఏమి తింటగలేదనుందా? లేదు. భక్తి మాత్రమే కాదు,
ఈ భూమి మీద కూడా అతని వంటి గొప్పవాడు లేడంటండి. ఈ భూమి మీద ఆ ఊరిలో ఆ యొక్క ఊజు దేశంలో యోబు అంతటి గొప్పవాడు లేడంట. యోబు అంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాడు లేడంట. యోబు అంత పని వాళ్ళు ఉన్నారు వరకు యోబు దగ్గర అంత ధనధాన్యాలు కానీ ఉన్నటువంటి వాడు ఎవరు లేరంట. ధనవంతుల్లో ఒక ధనవంతుడు అని లేదు యోబు ఇక్కడ. యోబే గొప్పవాడు. హల్లెలూయా. నేనే గొప్పవాడని మనం చెప్పుకుంటాం, అది కాదు ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. యోబే గొప్పవాడు. ఎందుకనంటారు? అంత గొప్పవాడై ఉండి, అంత సంపన్నుడై ఉండి, అంతమంది పనులు ఉండి నా పిల్లల కోసం బలి అర్పించట్లేదు. ఆయన లేచి పిల్లల కోసం బలి అర్పించినాడు. ఎటువంటి తండ్రి అండి ఇటువంటి తండ్రి! అంత బిజినెస్లో కూడా, అంత బిజీలో కూడా, అంతమంది పని వాళ్ళు ఉండి కూడా అన్ని వేల గాడిదలు ఏంటంటే 3000 ఒంటెలు ఉన్నాయంటండి. 3000 ఒంటెలు. 3000 ఒంటెలు పెంచాలంటే ఎంతమంది పని వాళ్ళు కావాలి ప్రియులు గమనించాలి. 7000 గొర్రెలు అంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుమంది పని వాళ్ళు ఇంకా లెక్కట్లేదు అనమాట. 7000 ఒంట్లు 3000 గొర్రెలకి ఎంతమంది? అక్కడ 10,000 అయిపోయి 10,000 వాటిని చూసుకోవాలంటే ఎంతమంది పని వాళ్ళు కావాలి ఆలోచించండి ఒకసారి. ఎంతమందిని మేనేజ్ చేస్తున్నాడు ఒక యోబు గారు. అటువంటి యోబు గారు ప్రార్థన చేయడం మానేశాడా? ప్రతిరోజు 10 మంది పిల్లల కొరకు దహన బలులు అర్పించడము, ప్రార్థించడము అసలు వండర్ కదండి. అసలు నేను ఆలోచించారు ఎప్పుడన్నాను? మనం ఓ రోజు ఇస్తే 2 రోజులు రాము, ఇవాళ ఆదివారం కదా ఎందుకులే అని చెప్పి లేదు. 21 డేస్ మనకు డిసైడ్మెంట్ లేదు. 21 డేస్ మీరు ఒక పని చేసినట్లయితే ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేయగలుగుతారు. ఒక స్థిరత్వం అనేటువంటిది మనసులో ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా చాలా జాగ్రత్తగా వినాలి. యోబు గారికి చూసినట్లయితే ఆ రోజు ఈ రోజు అని లేదంటాడు, ప్రతి దినము కూడా అంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రతిరోజు పవిత్రపరిచి పిల్లల్ని దేవుని సందులో కూర్చోబెట్టి అంత ధనవంతులైన 3000 గొర్రెలు 7000 గాడిదలు ఇంత కలిగి ఇంతమంది పనులు ఉండి ఎవరి చేత చేయించారు? ఆయనే ప్రతిరోజు పిల్లల కోసం ప్రార్థన చేస్తూ పిల్లల్ని దేవుని సందులో నడిపిస్తూ పవిత్రపరుస్తూ. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజున మనం చూస్తే చర్చిలో ఉంటాం, పిల్లలు మాత్రం క్రికెట్లో ఉంటారు. ఈరోజు మనం చూస్తే చర్చిలో ఉంటాం, పిల్లలు మాత్రం గ్రౌండ్లో ఉంటారు. ఎందుకంటే మాట వింటలేదండి. మాట వినకపోతే ఏంటి? కాళ్ళు ఎరగొట్టు కూర్చోబెట్టాలంతే. కాళ్ళు ఎరగొట్టాడు చర్చిలో ఉన్నా మంచిదే, కానీ కాళ్ళు నుండి గ్రౌండ్లో ఉంటే ఉపయోగం ఉంటుంది, నీకు నరకానికి పోతాడు. అదే దేవుడు అదే అంటాడు కదా, నీ కన్ను నేను అభ్యంతర పరిస్తే కన్ను పీక పరేసాయి. కన్ను లేకుండా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళటం మంచిది, కానీ కన్ను నుండి నరకానికి వెళ్తే ఉపయోగం ఏంటి అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ రోజున మొక్కై వంగంది మానే వంగదంట. చిన్నతనంలో వాళ్ళు ఏం చేయాలి? వినట్లేదంటే వినిపించాలి, వినకపోతే ఏం చేయాలి? విరగొట్టేసేయాలన్నమాట. నిజంగా కానీ విరగొట్టేసేయకండి, బుద్ధి చెప్పండి. బెత్తం ఆడమన్నాడు కానీ కాళ్ళు ఎరగొట్టమనలేదు దేవుడు. సో అలా దేవుని సన్నిధికి వాళ్ళు వ్యతిరేకంగా ఏం చేసినా సరే అస్సలే రాజీ పడేది ఉండకూడదు అనమాట. ఉండవలసిందే దేవుని సన్నిధిలో. సండే స్కూల్కి వెళ్ళవలసిందే, దేవుని సన్నిధిలో ఉండవలసిందే. ఏడ్చినా ఏం చేసినా కూడా వాళ్ళని ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళని చేయాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ రోజున వాళ్ళని యోబులాగా మనం భక్తిగా పెంచకపోయినట్లయితే, అంత భక్తిగా పెంచాడు కానీ ఏమైంది బ్రదర్ యోబు పిల్లల పరిస్థితి? చనిపోయారు కదా. ఎస్, చనిపోయిన కానీ పరలోక రాజ్యం వెళ్ళారు. చనిపోయిన కానీ దేవుడు వాళ్ళని సన్నిధికి చేర్చుకోగలిగాడు. హల్లెలూయా. యోబు గొప్ప తండ్రిగా కనిపిస్తున్నాడు, ఆదర్శవంతమైన తండ్రిగా కనిపిస్తున్నాడు, ఆదర్శవంతమైన భర్తగా కనిపిస్తున్నాడు, ఆదర్శవంతమైన వ్యాపారవేత్తగా కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే యోబు గ్రంథం మనం చూసినట్లయితే ప్రియులరా, అక్కడ మరి యోబు ఆదర్శవంతమైన స్నేహితుడు కూడా. ఎందుకంటారా? యోబు స్నేహితులు యోబుని అవమానపరిచారు. దేవుడు యోబు స్నేహితులతో చెప్పాడు ఏమని? మీరు మీ స్నేహితుడైన యోబు దగ్గరికి వెళ్ళండి, అతడు మీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తాను. అంటే యోబు భక్తుడు తన మిత్రుల కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు తన స్నేహితులు క్షమాపణ పొందినట్టుగా మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. యోబు మనకు ఒక మంచి స్నేహితులు, అంత తిట్టినా సరే వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు, అంత దూషించినా సరే వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు, వాళ్ళని క్షమించాడు, వాళ్ళని ప్రేమించాడు, వాళ్ళ కొరకు మళ్ళీ బలి అర్పించాడు. హల్లెలూయా. ఈ రోజున చాలామంది కాపురాలు విడిపడ్డ కారణం ఏంటంటే క్షమాపణ లేకపోవటం. నేను ఎందుకని క్షమించాలి, నేను ఎందుకని రాజీ పడాలి? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, బ్రేకింగ్ ఈజ్ బెటర్ దాన్ బెండింగ్. బ్రేకింగ్ ఈజ్ బెటర్ దాన్ బెండింగ్ అంటే ఏంటంటే బ్రేక్ చేసుకోవటం కంటే కొంచెం బెండ్ అయితే మంచిది. కానీ బెండ్ అయ్యే స్వభావం లేదు ఈ రోజున ఎవరి దగ్గర. నేను ఎందుకు తగ్గాలి, నేను ఎందుకు తగ్గించుకోవాలి? కానీ బైబిల్ సెలవిస్తుంది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడంట. నువ్వు హెచ్చించబడాలంటే తగ్గించుకోవాలి, అంతే ఫార్ములా. హల్లెలూయా.
చివరగా యోబు ఆదర్శవంతమైన భక్తుడు. ఆదర్శమైన తండ్రి ఉంటాడో, ఆదర్శమైన భర్త ఉంటాడో, ఆదర్శవంతమైన వ్యాపారవేత్త ఉంటాడో, ఆదర్శవంతమైన స్నేహితుడు ఉంటాడో, కానీ ఆదర్శవంతమైన భక్తుడు మాత్రం ఉండడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఆదర్శవంతమైన భక్తుడే అన్నట్లు కూడా వర్ధిల్లుతాడు. కాబట్టి ఇక్కడ దేవుడు చూసినట్లయితే మనకి 1:20 మీద చదువుకున్నట్లయితే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అని చెప్పి యోబు అన్నాడు. దుఃఖ సమయాల్లో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి భక్తులు యోబు గారు. దుఃఖ సమయాల్లో చాలామంది దూషిస్తారు, ద్వేషిస్తారు, సనుగుతారు, గొనుగుతారు, ప్రశ్నిస్తారు. ఇది కానీ స్తుతించినటువంటి వారు ఎవరో కనిపించరు. ఇది వండర్ అన్నమాట. యోబు గారిలో మనం చూసుకోవాల్సినటువంటి భక్తి ఆదర్శవంతమైన భక్తుడు అనమాట. ఈరోజు మీరు సమస్యలో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, అనారోగ్యంలో, పేదరికంలో, ఒంటరితనంలో, కురుంగుదలలో, అవమానాల్లో, నిందల్లో ఏ విధమైనటువంటి మరి హోప్లెస్ జీవితం జీవిస్తున్నప్పటికీ కూడా చాలామంది ఏం చేస్తారు తెలుసా? దేవుడిని దూషిస్తూ ఉంటుంటారు, దేవుడి మీద ఆధారపడతారు. దేవుడు తప్ప దిక్కులేదని వాళ్ళకి తెలుసు. అన్ని ప్రయత్నాలు చేశారు, అందరు మనుషులు కూడా విఫలం చేశారు. ఇంకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి వచ్చి ఏమంటారు తెలుసా? ఏంటి దేవుడు ఇలా చేసావు? తండ్రి ఎందుకు నా బతికి ఇలా చేసావు? తండ్రి నాకు ఎందుకు ఇలా చేసావు? ఇలాగ దేవుణ్ణి తప్పు చేసినట్టుగా భావిస్తారు. దేవుడు తప్పు చేసినట్టుగాను, దేవుడు తప్పుగా నడిపించినట్టుగా భావిస్తారు. హల్లెలూయా, వింటున్నారా? దేవుడేదో తప్పు చేసినట్టుగా భావిస్తారు చాలామంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామందికి మరి ఇక్కడ దుఃఖ సమయంలో కూడా దేవుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి భక్తుడు యోబు గారు. తండ్రి ఉన్నటువంటి వారికి తండ్రి విలువ తెలియదు, తండ్రి లేనటువంటి వారికి తండ్రి విలువ తెలుస్తుంది. ఉన్నంతకాలం తెలియదు ప్రియులారా. కాబట్టి మనం దేవుని పిల్లలం. మన పరలోకంలో మనకు ఒక తండ్రి ఉన్నాడు కనుక మనం అనాథలు మాత్రం కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రతి పునరుత్థాన దినమందు మనం పవిత్ర దేవాలయానికి వెళ్ళి ప్రభు నేర్పినటువంటి మనం ప్రార్థన చెప్తుంటాం, పరలోకముందన మా తండ్రి అని ప్రార్థిస్తాం. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకముందన మీ తండ్రికి కుమారులై ఉండినట్లు దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన బిడ్డలుగా మనం ఉండాలంటే ఏం చేయాలంటే మొట్టమొదట శత్రువులను ప్రేమించాలంటాడు. ఎటువంటి కండిషన్స్ ఉన్నాయో తెలుసండి. మీరు ఎవరైనా నన్ను ప్రేమిస్తున్నారంటే అందరూ చేతులెత్తేస్తారు. ఏసైనా ఎంతమంది ప్రేమిస్తున్నట్టు అందరూ చేతులెత్తేస్తారు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఎవడైనా నన్ను ప్రేమించినట్లా వాడు నా ఆజ్ఞలు గైకోవాలి. రూల్స్ పెట్టాడు ఇక్కడ దేవుడు. కాబట్టి ఇక్కడ దేవుడు అన్నాడు, మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. అస్సలు ఇది చెయ్యి మనం. ప్రభువా వాళ్ళు నన్ను ఎంత బాధ పెడుతున్నారో, నన్ను ఎంత హింస పెడుతున్నారో ప్రభువా అని చెప్పి ఏం చేస్తామంటే నీ బాధను దేవుడి దగ్గర వెళ్ళగక్కుతావు తప్ప, నీ సమస్యను దేవుడు చెప్తావు తప్ప వాళ్ళ క్షేమం ఎప్పుడు కోరి మనం ప్రార్థన చేయం. చెప్పండి నిజంగా మీరు మీలో ఎంతమంది శత్రువులను ప్రేమించారు, హింసించి వారి కొరకు ప్రార్థన చేశారు? హింసించి వారిని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేస్తారు. మీ శత్రువుని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేస్తారు. ఎలాగా? ప్రభువా నన్ను ఎంతో హింస పెడుతున్నారే, నన్ను ఎంతో బాధ పెడుతున్నారే, ఇది ప్రార్థన చేస్తారు అందరూ ఖచ్చితంగా. కానీ ప్రభువా నన్ను అలా హింస పెడుతున్నారు, తెలియక అలా అంటున్నారు లేదు దేవా, తెలియక నన్ను ఇలా అంటున్నారు దేవా, వాళ్ళని క్షమించుదేవా. ఈ ప్రార్థన నీ జీవితానికి ఎంత ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది తెలుసా? యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు యోబు 2 అంతల ఆశీర్వాదం పొందుకున్నాడంట. కాబట్టి ఈ సీక్రెట్ తెలియక మనం ఇంకా అక్కడే అనగారిపోతూ ఉన్నాం, అదే సమస్యలు ఇరుక్కుపోతూ ఉన్నాం. కారణం ఏంటంటే మన సమస్యని దేవుడి దగ్గర తీసుకెళ్తాం, పరిష్కారాన్ని కాదు. యాక్చువల్గా దేవుడు పరిష్కారం ఇచ్చాడు నీకు. ఏంటంటే ఎవరైనా నిన్ను హింసిస్తున్నారా? అయితే పరిష్కారం ఏంటి తెలుసా? చెప్పండి, ప్రార్థన. హింసించే వారి కొరకు ప్రార్థన నీ పరిష్కారం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇంకా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నన్ను వాళ్ళు హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, ఇది అవసరం లేదు. వింటున్నారా పిల్లరా? ఇక్కడ నీకు కావాల్సింది ఏంటంటే నేను ఎవరైనా హింస పెడుతున్నా వారి కొరకు ప్రార్థన చేసేసాయి, నీకు పరిష్కారం వచ్చేసిన సమస్యకు. హల్లెలూయా. నువ్వు వాళ్ళ చేత హింసను అనుభవిస్తున్నావు అంటే హింసను తీసుకుంటున్నావు కాబట్టి హింసను అనుభవిస్తున్నావు. ప్రభా వాళ్ళని హింస పెడుతున్నారు కాబట్టి వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. నా శత్రువులు వాళ్ళు కాబట్టి నేను ప్రేమించేస్తాను. నీ శత్రువులని నువ్వు ప్రేమించటమే నీ యొక్క పరిష్కార మార్గం అనమాట. దేవుడు ప్రతిదానికి సొల్యూషన్ అక్కడే పెట్టాడు. బైబిల్లో ప్రశ్నలకు బైబిల్లోనే సమాధానాలు దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ నీకు శత్రువులు ఉన్నారంటే దానికి సమాధానం ప్రేమ. నిన్ను దూషించేవారు ఉన్నారు అంటే, నిన్ను హింసించేవారు ఉన్నారంటే దానికి పరిష్కారం ప్రార్థన. వాళ్ళ కొరకు ప్రార్థన అంటే వాళ్ళు పోవాలని కాదు, వాళ్ళని చూడండి ఇక్కడ ఎంత బాగా రాశాడు దేవుడు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన ఏంటంటే చెడు ప్రార్థన కాదు, మంచి ప్రార్థన చేయాలి. వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయాలి, వాళ్ళు దీవించబడాలని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ దేవుడు మనల్ని క్రీస్తు స్వరూపులోకి మార్చాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉండెదరు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు తెలుసా? నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. తండ్రి నాకు ఏది బోధించాడో, తండ్రి నాకు ఏది చెప్పాడో నేను అదే పలుకుతున్నాను, అదే చేస్తున్నాను. తండ్రికి వ్యతిరేకంగా నేనేం చేయను, తండ్రికి వ్యతిరేకంగా నేనేం చేయను, తండ్రికి వ్యతిరేకంగా నేనేం మాట్లాడను. తండ్రిని సంతోషపరచడానికి వచ్చాను. యోహాను సువార్త 17:4 ఏమంటాడంటే, తండ్రి భూమి మీద నాకు నువ్వు అప్పగించిన పనిని నేను పరిపూర్ణంగా నెరవేర్చి నేను మహిమ పరిస్థితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అకౌంటబిలిటీ తండ్రికి చెప్తున్నాడు. ఈ రోజున తండ్రి పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నారు మీరు? ఒకవేళ మీరు తండ్రిగా ఉంటే మీరు మీ పిల్లల్ని, మీ భర్తని, మీ స్నేహితుల్ని, మీ వ్యాపారాన్ని, దేవుని యందు భయభక్తుల్ని ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? సరి చేసుకోగలుగుతున్నారు? ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోగలుగుతున్నారా? చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. చాలా అద్భుతాలు చేసేటువంటి దేవుడు మనకున్నాడు. చాలా ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు వందనాలు యేసయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలు. జీవం కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరిట మాన చేస్తూ ఉన్నాను. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు ఎప్పుడు మంచివాడే. నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పి దేవుడు చెడ్డోడు అయిపోతాడు. నీకు నువ్వు అనుకున్న ఉద్యోగం నీకు రాదని చెప్పి దేవుడు ఎందుకు ఇలా చేస్తే ప్రశ్నించేస్తావు. నీ యొక్క జీవితంలో ఏదైనా శోధన వచ్చినప్పుడు దేవుడా ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పి దేవుని ప్రశ్నిస్తావు, దేవుని నిందిస్తావు, దేవుని అవమానిస్తావు, దేవుని తక్కువ అంచనేస్తావు. కానీ దేవుడు ఎప్పుడు మంచివాడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. మత్తయి సువార్త 6:4 ఏమంటుందంటే, అట్లయితే రహస్యమందున్న చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎట్లాగా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం వచ్చేటువంటి తండ్రి దగ్గర నుంచి. హల్లెలూయా. నువ్వు ఏదన్నా పొందుకోవాలంటే తండ్రి దగ్గర నుంచే పొందుకోవాలి. అంతే కదా. పిల్లలు ఏదన్నా చదువుకోవాలంటే బుక్స్ కావాలన్నా, పెన్ కావాలన్నా, ఫీజు కావాలన్నా ఎవరు చేస్తారో వాళ్ళకి తండ్రే. వాళ్ళు చేసే ప్రతి అడుగుకి, ప్రతి పనికి కారణం ఎవరు తెలుసా? తండ్రి. తండ్రి లేకపోతే, తండ్రి లేనటువంటి పిల్లల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మీరు చూస్తూ ఉంటుంటారు. అనాథలు అంటారు వాళ్ళు. తండ్రి లేనటువంటి వారిని ఏమంటారు తెలుసా? అనాథలు అంటారు. తల్లి లేకపోతే అనాథ అని ఎక్కడగానే అంటారు, కానీ తండ్రి లేకపోతే అనాథ అంటారు. తప్పుపోయిన కుమారుడు స్టోరీలో మనకు అసలు తల్లి విషయం ప్రస్తావించబడలేదు. అక్కడ ఆ తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి సంభాషణ మాత్రమే కనిపించింది తప్ప అందులో కూతురు విషయం కానీ, భార్య విషయం కానీ ఇక్కడ మనకు కనిపించదు. తండ్రి ఎఫెక్షన్ అనేటువంటిది ఎట్లా ఉంటుందో చూపిస్తున్నాడు. తండ్రి బాధ్యత ఎలా ఉంటుందో చూపిస్తూ ఉన్నాడు. తండ్రి ఇచ్చే విధానం ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తూ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ యొక్క తప్పుపోయినటువంటి కుమారుడు విషయంలో బుద్ధి వచ్చినప్పుడు అంటండి తండ్రి దగ్గరికి వచ్చాడంట. బుద్ధి వచ్చేలా చేసిందండి కడుపు మంట. కడుపు మండాక బుద్ధి వస్తుంది అనమాట చాలామందికి. అందుకనే ఫాస్టింగ్ ఉంటే ఏమొస్తుంది? బుద్ధి వస్తుంది. బుద్ధి వస్తే ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తాం, ఏం చేయాలి అది చేస్తాం అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఈ రోజున కొన్ని పనులు మనం చేస్తాం. బుద్ధి లేదరా, బుద్ధి గడ్డి తిన్నది అంటుంటారు. అంటే బుద్ధి లేదు కాబట్టి వాడు ఏం చేసి తప్పు చేశాడు. కాబట్టి వాడికి కావాల్సిన బుద్ధి రావాలంటే ఏం చేయాలి? ఎప్పుడు బుద్ధి వచ్చింది? అడిగి కడుపు మండకు బుద్ధి వచ్చింది, సర్వం కోల్పోయేకి బుద్ధి వచ్చింది, సర్వనాశనంలోకి వెళ్ళక బుద్ధి వచ్చింది. హల్లెలూయా. బుద్ధి వచ్చి ఏం చేశాడు? ఏ స్నేహితుడిని వెతుక్కోలేదు, ఎవరిని గుర్తు రాలేదు, ఎవరిని గుర్తు తెచ్చుకోలేదు, కానీ తండ్రిని గుర్తు తెచ్చుకున్నాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. బుద్ధి వచ్చిన తర్వాత ఎవరిని గుర్తు తెచ్చుకున్నాడు అంటే తండ్రిని. బుద్ధి వచ్చిన తర్వాత తండ్రిని గుర్తు తెచ్చుకున్నాడు. భోజనం కావాలితే తండ్రిని గుర్తు తెచ్చుకున్నాడు. షెల్టర్ కావాలితే తండ్రిని గుర్తు తెచ్చుకున్నాడు. ఎందుకంటే తండ్రి ప్రేమ తెలుసు. తండ్రికి దూరంగా వెళ్ళినా కానీ తండ్రి మనసు తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆ తప్పుపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడో, తండ్రి మనసు చూసారా? ఎందుకని వెళ్ళిపోయారా నువ్వు? ఎందుకని ఇంత దూరం వెళ్ళిపోయారా? నీకు వెళ్ళావు కదా, ఇంత నష్టం జరిగింది చూసావా? చివరికి తండ్రి దగ్గరికి వచ్చా చూసావా? నీకు చివరికి తండ్రి గతే చూసావా? ఈ మాటలు లేవండి తండ్రి దగ్గర. దెప్పు పొడుపు మాటలు లేనటువంటి వాడు ప్రపంచంలో ఒక్కడే తండ్రి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత నష్టం చేసినా కూడా నష్టం గురించి మాట్లాడినటువంటి వాడు ఒక్కడే తండ్రి. ఎంత అవమానం తెచ్చినా సరే అవమానం గురించి మాట్లాడినటువంటి వాడు తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన తండ్రి మనం ఎంతో చెడు తిరిగాము, ఎంతో నింద, అవమానం, భక్తి లేనటువంటి జీవితం, భక్తి రాహిత్యమైనటువంటి జీవితం, ప్రభుని ఎంతగానో మనం అవమానపరిచాం.
ఎంతో నష్టపోయాం. దేవుడిచ్చిన దీవెనలన్నీ కూడా లోకంలో వాడేస్తాం మనం. దేవుడిచ్చిన జీవితాన్ని లోకానుసారంగా జీవించేసేసాం. దేవుడిచ్చినటువంటి లివర్ని తాగి తాగి పాడు చేసుకున్నారు. దేవుడిచ్చిన ఊపిరితిత్తుల్ని సిగరెట్ కాల్చి పాడు చేసుకున్నావు. ఇంత నష్టపోయినా, ఇంత మోసపోయినా, ఇంత దూరం అయినా సరే మళ్ళా నువ్వు తండ్రి దగ్గరికి వచ్చినట్లయితే ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రే పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. నువ్వు తండ్రి దగ్గరికి రావాలన్న ఆలోచన కలిగితే చాలు. హల్లెలూయా. దూరంగా ఉండగానే కుమారుడి దగ్గరికి వచ్చేసారంట తండ్రి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాక. పరుగున వచ్చాడంట. మేడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడంట. తండ్రి ప్రేమను పంచడానికి చూస్తున్నాడు. తండ్రి ప్రేమను ఇవ్వటానికి చూస్తున్నాడు. తండ్రి ఎంత నష్టపోయినా సరే ఇంకా ఇవ్వటానికి చూస్తున్నాడు తప్ప కుమారుని చేదో పొందుకోవాలని చూస్తలేదు. కుమారుని చేదో పొందుకోవాలని చూస్తలేదు. హల్లెలూయా. ఏరా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందిరా? ఎలా నష్టపోయారా? ఏమైందిరా? ఏంటి? అస్సలు ఒక మాట అనలేదు తండ్రి. తండ్రి దగ్గర ఏ ప్రశ్న లేదు. తండ్రి దగ్గర నుంచి ఒక ప్రశ్న కూడా లేదు. కానీ కుమారుడు మనసులో, నా తండ్రి నన్ను స్వీకరిస్తాడా? నా తండ్రి నన్ను అంగీకరిస్తాడా? కనీసం పనిలాగా ఒకటిలాగా స్వీకరిస్తాడా? కనీసం నాకు ఒక ముద్ద పెడతాడా? నన్ను క్షమించగలుగుతాడా? నన్ను స్వీకరించగలుగుతాడా? నా పాపాన్ని క్షమించగలుగుతాడా? నా తండ్రికి చేసిన నష్టాన్ని గుర్తెచ్చుకుంటాడా? ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కుమారుల్లో. తండ్రిలో ఒక ప్రశ్న కూడా లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పుపోయిన కుమారుడు వచ్చినటువంటి సందర్భం చూసినట్లయితే తండ్రి ఒక్క ప్రశ్న లేదు, ఒక్క మాట లేదు. కుమారుడు, దేవా తండ్రి నన్ను క్షమించు, నేను పాపం చేశానంటే ఏం పట్టించుకోవట్లేదు. నువ్వు పాపం చేసావా, సరేలే, అది విడిచిపెట్టి ఏమంటలేదు. ఇంకా కుమారుడు పశ్చాత్తాపడుతున్నాడు. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నీకు వ్యతిరేకంగా, పరలోకానికి వ్యతిరేకంగా అంటే ఇవేం పట్టించుకోవట్లేదు. వచ్చాడు, నాకు చాలు. రా, నా దగ్గరికి వస్తే నీ జీవితం ఎలాగుంటో చూపిస్తాను. రా, నీ జీవితం ఎలాగుంటో చూపిస్తాను నేను. హల్లెలూయా. నువ్వేమి కోల్పోయావు మళ్ళీ అది నీకు చూపిస్తాను నేను. నువ్వేది నష్టపోయావు నీకు మళ్ళీ సమకూర్పిస్తాను నేను. నీకు బట్టలు లేవా? నీకు తిండి లేదా? నీకు చెప్పులు లేవా? నీకు ఏది లేదో రా 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 రా, సర్వ సమృద్ధిని మళ్ళీ నీకు ఇస్తాను నేను. నువ్వెంత నష్టపోయినా సరే నా దగ్గరికి వస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం అంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు చాలా దూరంగా వెళ్ళిపోయారా? తండ్రికి దూరంగా వెళ్ళిపోయారా? తండ్రికి దూరంగా లోకానికి దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే, తండ్రికి దూరంగా లోకానికి దగ్గరగా, దైవికమైన భక్తికి దూరంగా లోకాసులకు దగ్గరికి వెళ్ళిపోయి సమస్తం నష్టపోయారేమో. లోకానికి దగ్గరికి వెళ్ళినవాడు ఎప్పుడు నష్టం ఎదుర్కొంటాడు. ఫస్ట్లో బాగానే ఉంటుంది. రాను రాను ఏం చేస్తాడంటే సైతాన్ గాడు నిన్ను నష్టపరిచి నరకానికి పాత్రగా చేస్తాడు. కాబట్టి ఈ రోజున మన ప్రార్థనలో ఏముంటుంది? పరలోకమందున్న తండ్రి అనే ప్రార్థన ప్రారంభిస్తాం. తండ్రికి ప్రార్థన చేస్తాం మనం. కాబట్టి ఈ కుమారుడు అన్ని ప్రయత్నాలు చేసి ఆఖరి ప్రయత్నంగా తండ్రి దగ్గరికి ప్రయత్నం చేశాడు. అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయి ఏ దారి లేనప్పుడు తండ్రి దగ్గరికి దారి గుర్తొచ్చిందంటండి. ఏ అవకాశం లేనప్పుడు తండ్రి వైపు చూస్తూ ఉన్నాడంట. ఏ సమస్య పరిష్కారం లేనప్పుడు తండ్రి దగ్గర పరిష్కారం వెతుక్కున్నాడంట. హల్లెలూయా. కానీ ఆ తండ్రికి తెలిసి ఇవన్నీ కూడా ఏమంటలేదు. తండ్రి ఏ ప్రశ్న వేయలేదు, ఏ మాట అనలేదు. వెంటనే స్వీకరించాడు, హత్తుకున్నాడు, ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, తీసుకెళ్ళాడు. మంచి బట్టలు ఇచ్చాడు, మంచి స్థితి ఇచ్చాడు. మరలా కుమారుడుగానే స్వీకరించాడు, కానీ పనుడుగా స్వీకరించలేదు. ఏ పోస్టునైతే కోల్పోయి వెళ్ళిపోయాడు అదే పోస్ట్ ఇచ్చాడు తప్ప తండ్రి దగ్గర, ఎవరే నీకు మంచి ఆస్తి నీకు ఇచ్చేసింది కాబట్టి నీకు ఇంకా ఇక్కడ ఇంట్లో సంబంధం లేదు. ఒకవేళ వచ్చిన ఒక పనుడిలాగా బతకాలి నువ్వు, ఒక పనుడిలాగా పడి ఉండాలి నువ్వు, లేకపోతే నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే, నేను చెప్పినట్టు వింటే నా ఇంట్లోకి రా అన్నాడా? కండిషన్స్ పెట్టాడా? రూల్స్ పెట్టాడా? లేదు. తండ్రి మనసును అర్థం చేసుకోవాలని ఈ విషయాలను నేను చెప్తున్నాను. తండ్రి మనసును మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఏ రూల్స్ పెట్టలేదు. ఇంత తప్పు చేసావు కాబట్టి, ఇంత నువ్వు తప్పుపోయావు కాబట్టి, ఇంత వ్యతిరేకంగా జీవించావు కాబట్టి నీకు ఒక రూల్ పెడుతున్నాను, నీకు ఒక కండిషన్ పెడుతున్నాను. నువ్వు రావాలి, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలాగ ఉండాలి. ఈసారి ఇన్ని కండిషన్స్. చాలామంది తల్లిదండ్రులు అలాగే కండిషన్స్ పెడతారు. నువ్వు ఇంట్లోకి వచ్చి ఉంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. నువ్వు తప్పు చేసావు కాబట్టి, నువ్వు తప్పుపోయావు కాబట్టి, నువ్వు దూరం అయిపోయి మళ్ళీ వస్తున్నావు కాబట్టి ఇట్లా పెడతా ఉంటున్నావు కాదంటారా? కానీ తప్పుపోయిన కుమారుడు స్టోరీలు ఏ కండిషన్స్ లేవు. అన్కండిషనల్ లవ్, అగాపే ప్రేమ. దేవునికి స్తోత్రం. అన్కండిషనల్ లవ్, కండిషన్స్ లేనటువంటి ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ, దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. షరతులు లేనటువంటి ప్రేమ తండ్రి ప్రేమ, నా యేసయ్య ప్రేమ, మన యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, తండ్రి అనే దేవుని ప్రేమ. కాబట్టి ఈరోజు నీ మాటలు వెంటనే మీలో తండ్రికి దూరం అయిపోయారా? ప్రార్థనకు దూరం అయిపోయారా? ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సన్నిధిలో గడపడానికి దూరం అయిపోయారా? లేకపోతే ఏదో అటు వస్తూ ఉన్నారా? అప్పుడప్పుడు వస్తున్నారా? అయితే రండి, మళ్ళీ దగ్గరికి రండి. దేవుడు మిమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఈ లోకంలో అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయారా? ఈ లోకంలో వ్యాపారాలు చేసి నష్టపోయారా? ఈ లోకంలో ఎంతో స్నేహితులు నమ్మి మోసపోయారా? ఎంతో డబ్బు లాసిపోయారా? అప్పులు ఇరుక్కుపోయారా? సమస్యలు ఇరుక్కుపోయారా? తినడానికి తిండి లేదా? ఉండటానికి ఇల్లు లేదు? ఏ పరిస్థితిలో మీరున్నా సరే రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మంటున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందునన్ ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలైనాను ఆదరణ నీకిచ్చునని వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు తండ్రి ప్రేమను గుర్తించినట్లయితే, బుద్ధి వస్తే నీకు గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి ఎవరు తెలుసా? తండ్రి. హల్లెలూయా. నీకు నిజంగా బుద్ధి వచ్చినట్లయితే, ఇంతకాలం నా ప్రార్థన జీవితం పడిపోయింది, నా ఆత్మీయత పడిపోయింది, నా జీవితం సరిగా లేదే, నా జీవితంలో నేను వెనకబడిపోయినా, నా జీవితంలో నేను తప్పిపోయినా అని నువ్వు రియలైజ్ అయినట్లయితే, ఇప్పుడు తండ్రి రామని పిలుస్తున్నాడు. తండ్రి ప్రేమను పొందుకోవడానికి నువ్వు అర్హురాలు అని చెప్తున్నాడు, అర్హుడు అని చెప్తున్నాడు. నువ్వు తండ్రి దగ్గరకు వచ్చినట్లయితే తండ్రి నీ నేరాలను, దోషాలను చూపించే దేవుడు కాదు, నీ లోపాన్ని ఎత్తి చూపించే దేవుడు కాదు, నిన్ను స్వీకరించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ స్థితి మొదటి కంటే రెండంతలుగా చేసే దేవుడు, నిన్ను అభివృద్ధి చేసే దేవుడు, ఎంత నష్టపోయినా అంత సమకూర్పునిచ్చేటువంటి దేవుడు నీకు ఈ రోజున ఉన్నాడు. అప్పుల్లో ఇరుక్కుపోయారేమో, ఆర్థిక సమస్యలో తలడిల్తున్నారేమో, ఊహించిన పరిణామాలు మీకు ఎదురవి అంత లాసిపోయారేమో, జీవితం గందరగోళంలో ఉందేమో, అయోమయంలో ఉన్నారేమో, మరి తినడానికి లేని పరిస్థితిలో ఉన్నారేమో, దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారేమో, తప్పిపోయిన కుమారులాగా మీరు కూడా ఈ రోజున దేవునికి దూరంగా, లోకానికి దగ్గరగా జీవిస్తున్నట్లయితే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, రమ్మంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మిమ్మల్ని ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చేసేసో, చిన్న జీవితం ఇచ్చి విడిచిపెట్టేవాడు కాదు, ఆయన బిడ్డలుగా మిమ్మల్ని స్వీకరిస్తామన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన బిడ్డలుగా స్వీకరించి మళ్ళా అదే రాజరికాన్ని, అదే వారసత్వాన్ని దేవుడు మళ్ళీ ఇస్తున్నాడు. తీసుకుంటారా? సిద్ధమేనా? ఆ తండ్రి ప్రేమను పొందుకుంటారా? ఆ తండ్రి దగ్గరికి వస్తారా? ఆ తండ్రి ఒడిలో జీవిస్తారా? ముదిము వచ్చే వరకు ఎత్తుకునే తండ్రి మనకున్నాడు. హల్లెలూయా. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటానన్నాడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానన్నాడు. స్త్రీ తన గర్భను పుట్టిన బిడ్డను మర్చినా వారిని మరుస్తారు, కానీ నేను నిన్ను మరవనన్నాడు. ఇటువంటి వాగ్దానాలు చేసి ఇంత అద్భుతమైనటువంటి దేవుడు ఒక తండ్రిగా నీకుంటుంటే మరి ఇంకేం కావాలి నీకు ఈ లోకంలో? అటువంటి తండ్రిని ప్రేమను పొందుకోవడానికి మీరంతా కూడా ఇష్టంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? అయితే మోకరించండి. యేసయ్యా, రెండు చేతుల పైకి నన్ను క్షమించేసేయా, ఇంతకాలం నీ సన్నిధిలో నేను గడపలేకపోయినా, ప్రతిరోజు ప్రార్థించలేకపోతున్నానే, ప్రతిరోజు బైబిల్ చదువుకోలేకపోతున్నానే, ప్రతిరోజు నీకు మహిమ తేలేకపోతున్నానే, నా ఇష్టానుసారంగా, లోకానుసారంగా, లోకాస్తుల్లో, నా ఉద్యోగంలో, నా బిజీలో నేనున్నాను. దేవా, ఈరోజు నుంచి అవన్నీ పక్కన పెడతాను, నీకు ఇవ్వాల్సిన సమయం నీకు ఇస్తాను, ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేస్తాను, 3:30కి నీ సన్నిధిలో ఉంటాను, నీ నామాన్ని మహింపరుస్తాను, ఖచ్చితంగా ఆ 1.5 hour టైం నీకు ఇస్తాను దేవా, ప్రతిరోజు నీ సన్నిధిలో గడుపుతాను అని మీరు డిసైడ్ చేసుకున్నట్లయితే, తండ్రి మళ్ళీ మిమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి మళ్ళీ మిమ్మల్ని అత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి మళ్ళీ మిమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతవరకు మూయబడిన ప్రతి ద్వారం తెరబడుతూ ఉన్నది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రతి రోగం తుడిచివేయబడుతుంది, ప్రతి సమస్య తుడిచివేయబడుతుంది, ప్రతి శాపం కొట్టివేయబడుతుంది, ప్రతి బంధకాలు తెచ్చివేయబడుతున్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామమును బట్టిన ప్రభువా, నీవు నాకు ఇచ్చిన అధికారం బట్టి నేను ప్రకటిస్తున్నాను. ఎంతమంది మోకరించి 2 చేతులు పైకెత్తి నీకు సబ్మిట్ అయ్యారో వారి మీద ఉన్న ప్రతి కాడి విరగొట్టబడిన గాక, ప్రతి అప్పు నా ప్రభు, ప్రతి సమస్య, ప్రతి రోగం యేసుక్రీస్తు నామములో వాటన్నిటిని విడుదల ఇచ్చినందుకు నీకు వందనం తెలుస్తుంది తండ్రి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ఇక్కడ ఉన్న వారందరిపై నీ అభిషేక ఆత్మను కుమ్మరించి నీ సన్నిధి వారు అనుభవించినట్లు చేసినందుకు వందనాలు. వారిపై నీ ఆత్మాభిషేకం ఉంచినందుకు వందనాలు. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేసినందుకు వందనాలు. ఏ సమస్యలు దొరికినా ప్రతిదీ పరిష్కరించేసావు. ఇదిగో తప్పిపోయిన కుమారుడికి చెప్పులు లేవు, బట్టలు లేవు నా ప్రభా, మరి తినడానికి తిండి లేదు, ఏది లేనటువంటి వాడు వచ్చాడు, కానీ అన్నీ కలిగిన సమృద్ధి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు చేసావు. నీతో పాటు కూర్చోబెట్టుకున్నావు, నీతో పాటు హోదాని ఇచ్చాను తండ్రి, నీతో పాటు నువ్వు తినే ఫుడ్ని పెట్టావు. అంత ఉన్నత పరిస్థితిలో ఉన్న ప్రభా కుమారుడిని తండ్రి స్వీకరించాడు. ఈరోజు నువ్వు కూడా మమ్మల్ని స్వీకరిస్తున్నావు. మా తప్పిదాలను, మా అపరాధములను, మా దోషాలను, మా అబద్ధాలను, మా మోసాలను, మా లంచుకొండితనాన్ని దేవా, మా అవిధేయతను నువ్వు క్షమించేసావు, నీకు వందనాలు. అవన్నీ తుడిచివేసావు, నీకు వందనాలు. అదంతా తీసివేసావు, నీకు వందనాలు తండ్రి. నీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు ఎంతమంది తీర్మానం చేసుకున్నారు, రేపటి నుంచి ఖచ్చితంగా నీ సన్నిధిలో గడుపుతానని చెప్పి, అర్లీ మార్నింగ్ 3:30కి నీ సన్నిధిలో ఉంటామని చెప్పి ఎవరైతే డిసైడ్మెంట్ అయ్యారో, ఎవరైతే ప్రార్థించారో ఆ ప్రార్థన వారి జీవితంలో నెరవేర్చినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమేజం, శిలువ రక్తమేజం, అపవాదికి సిగ్గేసిన మహిమ కలుగును గాక.
ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి బలపరచును గాక. ఆమేన్.